జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణ అనగానే రైజింగ్ తెలంగాణ అని వీళ్ళు, గత ప్రభుత్వంలో మేము తెలంగాణ అభివృద్ధి చేశామని వాళ్ళు. సరే, తెలంగాణ గవర్నమెంట్ని మేము ఏదో అద్భుతాలు చేస్తాము, వీళ్ళన్ని స్కామ్సే చేసిండ్రు అని చెప్పి అధికారంలోకి వచ్చింది ఎవరు? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అతన్ని తెలంగాణ ప్రజలు నమ్మినారు. సరే, ఇప్పుడు ఏది అడగాలన్నా ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, నాయకుల్ని అడగాలి. ఎన్నో నీతి వ్యాఖ్యలు, నీతి సూక్తులు వలికినటువంటి శుద్ధపూసలంతా ఇప్పుడు మంత్రులైనారు. కానీ వాళ్ళు గెలిచినప్పటి నుంచి వాళ్ళు కూడా దోచుకోవడమే పనిగా, దాచుకోవడమే పనిగా పెట్టుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ రోజున. ఎందుకు ఇట్లా అయింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులు, లేకపోతే కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, దోచుకోవడానికి తెలంగాణనే దొరికిందా, అది తెలంగాణకి పోతే ఎంత కావాలంటే అంత తోడుకోవచ్చు, ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు అన్న విధంగా అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం.